హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల్లో ఒక మిస్చీఫ్, ఒక మిరాకిల్ జరిగి ఉంటుంది. ఈవీఎం గోల్‌మాల్ ఖచ్చితంగా జరిగిందనే సందేహాలు, ప్రశ్నలు ఏవైతే ఇప్పటికి వరకు వినిపిస్తూ వచ్చాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒరిస్సా ఎన్నికల్లో ఈవీఎం గోల్‌మాల్ జరిగిందనే వార్తలకి బలమైనటువంటి ఆధారాలు కూడా పరకాల ప్రభాకర్ వంటి పొలిటికల్ ఎకనామిస్టులు గానీ, సొసైటీ ఫర్ డెమోక్రసీ వంటి సంస్థలు కానీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అది కూడా ఎలక్షన్ కమిషన్ స్వయంగా అందించినటువంటి పోలింగ్ శాతం ఆధారంగా మాత్రమే. సో ఇక్కడ ఇటీవల వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి. మొన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు మే 4వ తేదీన విడుదలైన తర్వాత ఏదైతే వెస్ట్ బెంగాల్ పై దాదాపు చాలా కాలంగా బీజేపీ పెద్ద ఎత్తున ఒక ఫోకస్ పెట్టింది. వెస్ట్ బెంగాల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి, వెస్ట్ బెంగాల్లో దీదీని ఓడించాలని కంకణం కట్టుకుంది. వాస్తవానికి ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మమతా బెనర్జీ 4వసారి ఖచ్చితంగా ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడిన పరిస్థితి. అది కూడా మ్యాక్సిమం పెద్ద ఎత్తున మెజార్టీతోటి మమతా దీదీ 4వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ప్రీపోల్ ఫలితాలు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా ఇక్కడ బీజేపీ ఏదైతే కన్నేసిందో చాలా కాలంగా వెస్ట్ బెంగాల్ కోటపై, పశ్చిమ బెంగాల్ కోటపై పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఇక్కడ దాదాపుగా 205 సీట్లు సాధించింది. దాదాపుగా 5 సీట్లు సాధించి 295 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకుంది బీజేపీ. సో ఇక్కడ బీజేపీ అధికారంలో రావడానికి, మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే చాలామంది చెప్పే మాట సింపుల్గా 3 పర్యాయాలుగా మమతా బెనర్జీ అధికారంలోకి ఉన్నారు కాబట్టి స్వతహాగా ఎదురయ్యే యాంటీ ఇన్కంబెన్సీ అని చెబుతుంటారు. కానీ ఇది వాస్తవ దూరం. ఎందుకంటే ఇక్కడ ఈ కథనం చూస్తే చాలు, ది scroll.inలో అనే ఒక ఆంగ్ల వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ఇది. ఇన్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ బీజేపీ వన్ ఇన్ బెంగాల్, అంటే బీజేపీ బెంగాల్లో నెగ్గినటువంటి మొత్తం సగానికి పైగా సీట్లలో టోటల్ ఎస్ఐఆర్ డిలీషన్స్ అవుట్ నంబర్ విక్టరీ మార్జిన్. అంటే ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఇక్కడ క్లియర్గా నేను మీ ముందు ఒక విషయాన్ని ఉంచదలిచాను. 2024 ఏపీ ఎన్నికల్లో జరిగింది ఈవీఎం గోల్మాలు, ఈవీఎం రీప్లేస్మెంట్. అంటే ఇక్కడ పోలింగ్ రోజు కంటే ఈవీఎం విషయంలో మాత్రం పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. పోలింగ్కి ముందు పరిణామాల కంటే పోలింగ్ నుంచి పరిణామాలు మారాయి ఏపీ ఎలక్షన్స్ విషయంలో. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈవీఎం గోల్మాల్ కంటే ఎస్ఐఆర్ ప్రక్రియను ఆధారంగా చేసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఆధారంగా కావలసిన చోట్ల పెద్ద ఎత్తున ఓట్లను డిలీట్ చేసి తనకు అనుకూలంగా ఉన్న చోట మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ అనేది ఇప్పుడు మరోసారి క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ముందే చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో 2,80,000 మంది కేంద్ర బలగాల్ని మోహరించి అన్ని పోలీస్ స్టేషన్లను ఆధీనంలో తెచ్చుకొని భయభ్రాంతులకు గురి చేయడము లేదా మరో ఇతర కారణాల వల్ల పోలింగ్పై విపరీతమైనటువంటి ఒక ప్రభావాన్ని, ఒక ఇంపాక్ట్ను క్రియేట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇదే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు 6 నెలల ముందు ఒక ప్రక్రియ చేపట్టింది. అదే ఎస్ఐఆర్. ఏ ఎస్ఐఆర్ ప్రక్రియతో అయితే బీహార్ రాష్ట్రాన్ని చేజిక్కించుకుందో, బీహార్లో అధికారాన్ని సాధించిందో అదే ఎస్ఐఆర్ ప్రక్రియని ఇక్కడ పశ్చిమ బెంగాల్లో వాడుకుంది బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అందుకే ఇక్కడ ఈ టైటిల్ మనకు అదే యాప్ చేస్తుంది. ద హాఫ్ ఆఫ్ ద సీట్స్ బీజేపీ వన్ ఇన్ బెంగాల్. సగానికి పైగా బెంగాల్లో బీజేపీ గెలిచినటువంటి సీట్లలో ద టోటల్ ఎస్ఐఆర్ డిలీషన్స్ అవుట్ నెంబర్ విక్టరీ మార్జిన్. ఈ ఎస్ఐఆర్ ద్వారా డిలీట్ చేసినటువంటి ఓట్ల కారణంగానే బీజేపీకి అక్కడ మార్జిన్ విక్టరీ లభించింది అనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఇక వివరాల్లోకి వెళ్తే, ద బల్క్ ఆఫ్ ది సీట్స్ ఆర్ వన్స్ దట్ హిందుత్వ పార్టీ హ్యాస్ నెవర్ వన్ బిఫోర్. అంటే పశ్చిమ బెంగాల్లో దీదీ దాదాపుగా 3 పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎక్కడైతే సగానికి పైగా సీట్లు గెలుచుకుందో ఈ సీట్లలో చాలా సీట్లలో బీజేపీ గతంలో ఎప్పుడు నెగ్గని బట్టి పరిస్థితి. అంటే గతంలో ఇందులో ఒక 20-30 సీట్లు నెగ్గి ఉంటే దాన్ని పెంచుకుంది అనే పరిస్థితి లేదు ఇక్కడ. అంటే ఏ ఒక్క సీటు కూడా గతంలో బీజేపీ నెగ్గని పరిస్థితి, గెలవని పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి ఇంకొంచెం వివరాలకు కనుక మనం వెళ్తే,
ఇన్ 105 సీట్స్ దట్ భారతీయ జనతా పార్టీ వన్ ఇన్ వెస్ట్ బెంగాల్, 105 సీట్లు ఏవైతే గెలుచుకుందో ఈ మొత్తం 205 సీట్లలో ఏదైతే 105 సీట్లు ఉన్నాయో ఈ 105 సీట్లలో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ డిలీటెడ్ డ్యూరింగ్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ exceeds its margin of victory according to a data analysis by scroll.in. ఇది అర్థం. ఆఫ్ దీస్ 86 సీట్స్ ఆర్ దట్ బీజేపీ హ్యాస్ నెవర్ వన్ బిఫోర్. ఈ 105 సీట్లలో 86 సీట్లలో బీజేపీ గతంలో ఎప్పుడు గెలవని పరిస్థితి. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే 105 సీట్స్ మేడప్ ఆఫ్ 50% ఆఫ్ ద బీజేపీస్ ఫైనల్ టాలీ ఆఫ్ 207. మొత్తం వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచినటువంటి సీట్లు 207. ఈ 207లో దాదాపుగా సగం అంటే 105 సీట్లు. బెంగాల్ హ్యాస్ 294 సీట్స్ టోటల్. హిందూతో పార్టీ సెక్యూర్డ్ ఏ హిస్టారిక్ 2/3 మెజార్టీ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అంటే చాలామంది చెప్పేది ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అని. కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎంతవరకు ఉందనేది పక్కన పెడితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మాత్రం ఇక్కడ కీలక పాత్ర పోషించింది. కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియలో తనకు అనుకూలంగా లేని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ని భారీగా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేపట్టిందో ఆ విధానం కారణంగానే ఇక్కడ మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది అనడానికి క్లియర్ కట్ ఉదాహరణ ఇక్కడ డేటా అనేది మీకు ఇప్పుడు అందించబోతున్నాను. సో ఇందులో మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఎన్ని? 91 లక్షలు. షrinking ద స్టేట్స్ ఓటర్ రోల్స్ ఆఫ్ బై అంటే ఇది దాదాపుగా 12% ఓట్లు ఇది డిలీట్ అయ్యాయి. ఆఫ్ ద 91 lakh టోటల్ డిలీషన్స్ ఇన్ ద ఎస్ఐఆర్ అట్లీస్ట్ 27 lakh ఓటర్స్ ఆర్ స్టిల్ అండర్ అడ్జుడికేషన్ విత్ దేర్ ఫేట్ టు బి డిసైడెడ్ బై స్పెషల్ ట్రిబ్యునల్స్. ఈ 91 లక్షల్లో 27 లక్షల మంది ఓటర్లు అభ్యంతరాలు తెలిపినా సరే వాళ్ళకి ఓటు తిరిగి పునరుద్ధరించబడలేదు. ఇప్పటికీ అవి వివిధ కారణాల చేత హోల్డ్లో ఉన్నటువంటి పరిస్థితి. ద బీజేపీ వన్ ద ఓన్లీ మేజర్ పొలిటికల్ పార్టీ బెంగాల్ దట్ సపోర్టెడ్ ద ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఫినిష్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్. హౌ వెస్ట్ బెంగాల్ మైటీ హ్యావ్ ఫాలెన్. వెస్ట్ బెంగాల్లో దీదీ యొక్క కీర్తి, దీదీ సంబంధించిన చరిష్మా ఎలా డౌన్ఫాల్ అయింది అంటే ఏ విధంగా ఓటమికి కారణాలు అంటుండే అంశాలు ఏంటనేది ఒక్కసారిగా మనం పరిశీలిస్తే, ముందుగా మమతా బెనర్జీ భవానీపూర్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిందని అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆమె ఓడిపోయినటువంటి మార్జిన్ వచ్చి 15,105 ఓట్లు. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ ఎస్ఐఆర్ ద్వారా డిలీట్ చేసినటువంటి ఓట్లని 51,000. ఒకటి. రెండవది స్నేహాశిస్ చక్రవర్తి జంజీపారా 862 ఓట్లతో ఓడిపోయారు. ఎస్ఐఆర్ ద్వారా డిలీట్ చేసిన ఓట్లు ఏకంగా 17,000 ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. ఇక సాగర్, అసన్సోల్ ఉత్తరప్రదేశ్లో అదే టోలీగంజ్లో కూడా అనూప్ బిశ్వాస్ 6,000 ఓట్లతో ఓడిపోయారు. 37 ఓట్లు డిలీట్ చేసిన పరిస్థితి. ఇక్కడ సాగర్ కాన్స్టిట్యున్సీలో బంకింగ్ చంద్ర హజారా 7,881 ఓట్లతో ఓడిపోయారు. డిలీట్ చేసిన ఓట్లు 12,000 ఎస్ఐఆర్ ప్రక్రియలు. ఇక్కడ మలౌ ఘటక్ అసన్సోల్ ఉత్తర నియోజకవర్గం నుంచి 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డిలీట్ చేసినటువంటి ఎస్ఐఆర్ ఓట్లు 57,000. షంషీ పాంజా షాంపూకూర్ కాన్స్టిట్యున్సీ ఓడిపోయిన మార్జిన్ వచ్చి 14,000. ఎస్ఐఆర్లో డిలీట్ చేసిన ఓట్లు 46,000. సిద్దికుల్లా చౌదరి మోంటేశ్వర్ కాన్స్టిట్యున్సీ 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ డిలీట్ చేసినటువంటి ఎస్ఐఆర్ ఓట్లు 34,000. సో ఇలాగా ఉదయన్ గుహ, తర్వాత చంద్రిమా భట్టాచార్య, డమ్డమ్ ఉత్తర్ 26,000 మెజార్టీతోటి ఓడిపోయిన పరిస్థితి. ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లు 45,000. ప్రదీప్ మజుందార్ దుర్గాపూర్ పుర్బా 30,000 ఓట్లతో ఓడిపోయారు. ఎస్ఐఆర్ ద్వారా తొలగించింది 34,000 ఓట్లు. అంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ చూడండి చాలా కీలకంగా ఉంది. ఎస్ఐఆర్ ద్వారా ఈ 34,000 ఓట్లు తొలగించకుండా ఉంటే ఇక్కడ ప్రదీప్ మజుందార్ దుర్గాపూర్ పూర్బా నుంచి ఖచ్చితంగా గెలిచి ఉండే పరిస్థితి ఉండవచ్చు. ద రిజల్ట్స్ ఆన్ మండే క్లియర్లీ షోడ్ దట్ దేర్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ యాంటీ ఇన్కంబెన్సీ సెంటిమెంట్ ఇన్ ద స్టేట్ అగేన్స్ట్ బెనర్జీ గవర్నమెంట్. యాజ్ ఎ రిజల్ట్ ద తృణమూల్ కాంగ్రెస్ విచ్ హ్యాడ్ won 215 seats in last time was reduced
టు జస్ట్ 80 ఇన్ దీస్ ఎలక్షన్స్ అనేది పైకి చెబుతున్నటువంటి మాట. కానీ వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే ఎస్ఐఆర్లో డిలీటెడ్ ఓట్స్ కాన్స్టిట్యున్సీ వైజ్గా, అదే కాన్స్టిట్యున్సీ వైజ్గా టీఎంసీ అభ్యర్థులు ఓడిపోయినటువంటి మెజార్టీ తేడా, ఈ రెండింటిని నువ్వు పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎస్ఐఆర్ ద్వారా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ, అంటే దాదాపుగా ఇక్కడ క్లియర్గా మరోసారి మీకు చెప్పదలుచుకాను, వెస్ట్ బెంగాల్లో మొత్తం 207 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఈ 207 సీట్లలో సగానికి పైగా అంటే 105 సీట్లలో ఏదైతే బీజేపీ గెలుచుకున్నటువంటి 105 సీట్లలో మెజార్టీ ఏదైతే ఉందో అది ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్ల కంటే తక్కువే ఉంది. అంటే సపోజు ఒక ఎక్స్ అనే కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు తొలగించారనుకుందాం. సో ఇక్కడ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఎక్స్ అనే నియోజకవర్గంలో మమతా బెనర్జీ 10,000, మమతా బెనర్జీకి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ మమతా బెనర్జీ కానీ 5 నుంచి 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ వీరి ఓటమికి కారణమైంది అని చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా తనకు అనుకూలంగా లేని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టి తన విజయానికి బాటలు వేసింది అని కూడా చెప్పాల్సి ఉంటుంది. In as many as 105 seats, BJP won by fewer votes than the total number of the names that were purged from the electoral roll ahead of polling. This analysis is based purely on the results published by the Election Commission of India. ఇది కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ద్వారా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తొలగించారు, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎంత తేడాతో ఓడిపోయారు, ఏ అభ్యర్థి ఎంత తేడాతో గెలిచారనే వివరాలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో అధికారికంగా వెల్లడించిందో ఆ వివరాలు, ఆ డేటా ఆధారంగా అనాలిసిస్ చేసి మాత్రమే తప్ప మరొకటి కానే కాదు. దిస్ డేటా ఆఫ్ ఎస్ఐఆర్ డిలీషన్స్ వాజ్ టాబ్యులేటెడ్ బై ద సబార్ ఇన్స్టిట్యూట్, ఏ కోల్కతా బేస్డ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కోల్కతాకు సంబంధించినటువంటి సబార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఒక పొలిటికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉందో ఇది శోధించినటువంటి వివరాలు ఇవి. సో ఇక్కడ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఇక్కడ కీలకమైన పాత్ర పోషింది పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ ఓటమికి చాలామంది చెప్పే మాట ప్రభుత్వ వ్యతిరేకత, 3 పర్యాయాలుగా ఆమె అధికారంలోకి ఉంది కాబట్టి ఈ కారణంగానే ఆమె ఇక్కడ ఓడిపోయారని చెప్పి పైకి చెబుతున్నటువంటి మాట. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పలు రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక షాక్గా, ఒక శరాఘాతంగా మారే పరిణామంగా మారిందో ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రమే ఇక్కడ బీజేపీ విజయం సాధించింది అనేది ఈ డేటాను ఒక్కసారిగా పరిశీలిస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో బల్క్ ఆఫ్ దిస్ 105 సీట్స్ హ్యావ్ నెవర్ బీన్ వన్ బిఫోర్ బై బీజేపీ. ఈ మొత్తం 207 సీట్లలో ఏదైతే ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి సగానికి పైగా సీట్లు ఉన్నాయో 105 సీట్లు, ఈ 105 సీట్లలో 105 సీట్లను బీజేపీ గతంలో ఎప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలిచిన పరిస్థితి లేదు. అంటే ఈ 105 సీట్లు కూడా కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ మమతా బెనర్జీ కానీ నెగ్గిన సీట్లు మాత్రమే తప్ప బీజేపీ గతంలో గెలుచుకున్నటువంటి సీటు ఏ ఒక్కటి ఈ 105 సీట్లలో లేదు. Banerjee party ended up losing 129 seats it had held by BJP. For the sake of this analysis, the seats that changed hands from the Trinamool Congress to BJP in these elections have been labelled as swing seats. Scroll found that 86 swing seats, the BJP margin of victory was less than the total number of votes deleted during the SIR. ఇక్కడ జాదవ్పూర్ అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి కూడా ఒక క్లియర్ కట్గా ఒక సబ్సెక్షన్ కింద దీన్ని ఎగ్జాంపుల్గా చూపించినటువంటి పరిస్థితి. జాదవ్పూర్ అసెంబ్లీ అనేది సౌత్ కలకత్తాలో ఉంది. చాలా దశాబ్దాలుగా బుద్ధదేవ్ భట్టాచార్యకి సంబంధించినటువంటి సీట్ ఇది. యూజ్డ్ టు బి ద ఎమ్మెల్యే ఫ్రమ్ హియర్ బిట్వీన్ 1987 to 2011. 1987 నుంచి 2011 వరకు ఈ సీటు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య ఎవరైతే గతంలో వెస్ట్ బెంగాల్కు ముఖ్యమంత్రిగా 3 నుంచి 5 పర్యాలు చేశారో ఆయనకి సంబంధించినటువంటి సీటు మాత్రమే. ఈవెన్ ఆఫ్టర్ ద బెనర్జీ రీప్లేస్డ్ హిమ్ యాజ్ చీఫ్ మినిస్టర్, దిస్ సీట్ చేంజ్డ్ హ్యాండ్స్ బిట్వీన్ హెర్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. In 2021, Trinamool had won this seat while CPM had
ఫినిష్డ్ సెకండ్. అయితే 2021లో మాత్రం టీఎంసీ ఇక్కడి నుంచి గెలిచింది. బీజేపీ క్యాండిడేట్ 53,000 ఓట్లు మాత్రమే తెచ్చుకుని 3వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. ఆన్ ద గ్రౌండ్ జాదవ్పూర్ లాస్ట్ మంత్ స్క్రోల్ ఫౌండ్ దట్ ద కాంపిటీషన్ సీమ్డ్ టు బి లార్జ్లీ బిట్వీన్ సిపిఎం అండ్ తృణమూల్ కాంగ్రెస్. అంటే ఈసారి కూడా అంటే ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ 2021 ఎన్నికలకు సంబంధించి 2021 ఎన్నికల్లో జాదవ్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఏదైతే ఇవాళ గెలుచుకుందో ఈ సీట్ని, బీజేపీ 2021 అసెంబ్లీ సీట్లలో 3వ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కూడా జాదవ్పూర్లో పోటీ అనేది టీఎంసీ వర్సెస్ సిపిఎంఏ ఉంటుంది తప్ప టీఎంసీ వర్సెస్ బీజేపీ ఉండదని చెప్పి ప్రీ పోల్లో చాలామంది అభిప్రాయపడినటువంటి పరిస్థితి. కానీ అందరి అంచనాలకి భిన్నంగా ఇక్కడ ఏకంగా బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ సీట్ను ఎస్ఏఆర్ ఎక్స్క్లూడెడ్ మోర్ దెన్ 56,000 నేమ్స్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ రోల్స్ ఆఫ్ జాదవ్పూర్. ఈ జాదవ్పూర్ కాన్స్టిట్యున్సీలో ఏకంగా 56,000 ఓట్లను తొలగించారు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా. ఇక్కడ లభించే బీజేపీ పార్టీకి లభించినటువంటి మార్జిన్ ఎంత? 27,000 ఓట్లు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా బీజేపీ జాదవ్పూర్ అసెంబ్లీని తనకు ఏమాత్రం పట్టు లేనటువంటి నియోజకవర్గం జాదవ్పూర్లో బీజేపీ ఎలా గెలిచింది అనడానికి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి అనూప్ బిస్వాస్, ఈయన గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అనూప్ బిస్వాస్ ఏ మినిస్టర్ ఇన్ ద అవుట్ గోయింగ్ గవర్నమెంట్. మొన్నటి వరకు ఉన్నటువంటి దీదీ గవర్నమెంట్లో ఈయన ఒక మంత్రి. లాస్ట్ హిజ్ సీట్ ఆఫ్ టోలీగంజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 20 years. గత 20 ఏళ్లలో తొలిసారిగా తన టోలీగంజ్ నియోజకవర్గాన్ని ఆయన కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనూప్ బిస్వాస్. ద బీజేపీ క్యాండిడేట్ వన్ హియర్ బై 6,000 votes మెజార్టీ. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 6,013 ఓట్ల తేడాతో గెలిచినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఎస్ఏఆర్ ద్వారా ఇక్కడ తొలగించినటువంటి ఓట్లు 37,889. ఇక రెండవది ఇంకొకటి శశి పంజా అనే కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ శశి పంజా, సిద్దికుల్లా చౌదరి, మోలని ఘోటక్ అండ్ స్నేహాశిష్ చక్రవర్తి మెట్ విత్ ద సేమ్ ఫేట్. ఇక్కడ ఈ నలుగురు శశి పంజా కానీ, సిద్దికుల్లా చక్రవర్తి కానీ, మొలోని ఘోటక్ కానీ, స్నేహాశిష్ చక్రవర్తి కానీ ఈ నలుగురి ఓటమికి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ దోహదపడింది అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మమతా బెనర్జీ ద లీడర్ ఆఫ్ ద ప్యాక్ ఆల్సో లాస్ట్ భవానీపూర్ సీట్ టు బీజేపీ heavyweight Suvendu Adhikari 15,105 votes, where here the total number of deletions were 51,000 in Vyas by SIR. ఇక్కడ ఇంకొక కాన్స్టిట్యున్సీ గురించి చెప్పుకుందాం. ద కాన్స్టిట్యున్సీ వేర్ ద బీజేపీ వన్ ఈజ్ ద ఇండస్ సీట్ ఇన్ బంకూరా డిస్ట్రిక్ట్. బంకూరా జిల్లాలో ఇండస్ అనే నియోజకవర్గ స్థానాన్ని బీజేపీ ఇక్కడ గెలుచుకుంది ఈసారి ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో బీజేపీ హ్యాడ్ వన్ ఇట్ ఇన్ 2021లో కూడా ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2024 లోక్సభ ఎలక్షన్లో మాత్రం కానీ 2021లో ఈ స్థానాన్ని గెలుచుకున్నటువంటి బీజేపీ ఈసారి కూడా దాన్ని రిపీట్ చేసింది. కానీ ఇదే నియోజకవర్గానికి సంబంధించి 2024 లోక్సభలో మాత్రం తృణమూల్ టుక్ 9,000 vote లీడ్ ఓవర్ ద హిందూ పార్టీ హియర్. కానీ 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ అభ్యర్థికి టీఎంసీ పార్టీ ఈ నియోజకవర్గంలో 9,000 ఓట్ల మెజార్టీ ఆధిక్యాన్ని సంపాదించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎస్ఐఆర్ వచ్చేటప్పటికి ఎస్ఐఆర్లో ఈ నియోజకవర్గంలో 7,515 ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. ద బీజేపీ వన్ ఇట్ బై 900 votes. ఫలితంగా కేవలం 900 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ పరిణామాలను కనుక పరిశీలిస్తే హాఫ్ ఆఫ్ ద బీజేపీ సీట్స్ వేర్ టోటల్ ఎస్ఐఆర్ డిలీషన్స్ ఎఫెక్ట్స్ ద విన్నింగ్ మార్జిన్. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మరోసారి మీకు చెప్పేది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో, ఒరిస్సా 2024 ఎన్నికల్లో అధికార పార్టీల ఓటమికి కారణం ఏదైతే ఈవీఎం గోల్మాల్, ఈవీఎం రీప్లేస్మెంట్ జరిగింది అనేది ఒక ఆరోపణలకు తగ్గట్టుగా ఆధారాలు తర్వాత ఎలక్షన్ కమిషన్ సమర్పించినటువంటి డేటా ఆధారంగా బయటపడిందో. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ప్యాటర్న్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. అంటే అలా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ విషయంలో ఈవీఎంలను ఒక ప్యాటర్న్గా ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్ కోటని చేజిక్కించుకునేందుకు మాత్రం బీజేపీ మరో ప్యాటర్న్ని తీసుకుంది, మరో ప్రణాళికను రచించింది. ఆ ప్రణాళిక ఎస్ఐఆర్. మొత్తం 91 లక్షల ఓట్లను
డిలీట్ చేసినటువంటి పరిస్థితి. నియోజకవర్గాలుగా మనం పరిశీలిస్తే గెలిచినటువంటి 207 అసెంబ్లీ స్థానాల్లో సగంకి పైగా సీట్లు అంటే 105 సీట్లలో బీజేపీ ఏదైతే 105 సీట్లలో బీజేపీ గెలుచుకున్నటువంటి 105 సీట్లలో ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓట్ల కంటే తక్కువ మెజార్టీనే బీజేపీ అభ్యర్థులు సాధించారు. కొన్ని చోట్ల అయితే స్వల్ప మెజార్టీ, స్వల్ప తేడాతో ఉంది. అంటే ఎస్ఐఆర్ ద్వారా అక్కడ ఓట్ల తొలగింపు జరగకుండా ఉంటే ఈ 105 సీట్లను బీజేపీ గెలుచుకుని ఉండేది కాదు అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఎస్ఐఆర్ ఒక ప్యాటర్న్. అందుకే ఎస్ఐఆర్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ విషయంలో ఈజ్ ఇట్ ఏ కోఇన్సిడెన్స్ ఆర్ ఏ ప్లాన్డ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్లియర్గా ఒక అనుమానం మరోసారి బయటపడుతుంది. సో ఓవరాల్గా scroll.inలో వచ్చినటువంటి ఈ కథనం ద్వారా వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చింది అనడానికి ఇక్కడ క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ సమర్పించినటువంటి డేటా ఆధారంగా మరోసారి తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి.